Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, హూ డిడ్ ఐ ఓట్ ఫార్? నేను ఎవరికి ఓటు వేశాను అనే క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్పను. మీరు చెప్పారంటే బకరాలు అయిపోతారు. ఎందుకో 4 రీజన్స్ చెప్తా. ఫస్ట్ది ఫ్రెండ్స్, మీరు మీ ఆథెంటిసిటీని కోల్పోతారు. ఫ్రెండ్స్, మీరు ఆంధ్ర పాడ్కాస్టర్ ఎపిసోడ్సే కాదు, మీరు జనరల్గా రేషనల్గా మాట్లాడే వాళ్ళు ఎవరినైనా చూడండి, మన స్టేట్లో, కంట్రీలో, వరల్డ్ వైడ్. వాళ్ళు డేటాని, ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకొని ఎవిడెన్సెస్తో ఒక పాయింట్ని ప్రూవ్ చేస్తున్నా ఆర్ డిస్ప్రూవ్ చేస్తున్నా వాళ్ళని థంబ్నెయిల్ చూసి వాళ్ళకి పార్టీ స్టిక్కర్స్ అంటించేస్తున్నారు. ఓకే, సో ఇలాంటి ఎన్విరాన్మెంట్లో, ఇలాంటి జమానాలో మీరు ముందుకొచ్చి మీరు పలానా పార్టీకి నేను ఓటు వేశాను అంటే మీరు దాని తర్వాత నుంచి మిమ్మల్ని వాళ్ళు చూసే కలర్ మారిపోద్ది. మీరు రేపు పొద్దున జెన్యూన్గా ఒక పాయింట్ని, మీరు మీ సఫరింగ్ అండ్ మీ పెయిన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పినా కూడా దానికి వెయిట్ ఉండదు. ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ మీరు ఒక బాస్కెట్లోకి వెళ్ళి పడిపోయారు. సో ఆ బాస్కెట్ లెన్స్లో నుంచి మిమ్మల్ని చూస్తారు తప్ప మీకంటూ మీరు చెప్పే జెన్యూన్ కన్సర్న్స్కి ఒక వ్యాలిడిటీ అనేది ఉండదు. ఓకే, సో ఫస్ట్ యూ లూజ్ యువర్ ఆథెంటిసిటీ. సెకండ్ రీజన్ ఫ్రెండ్స్, మీ రిలేషన్స్ పాడవుతాయి. ఫ్రెండ్స్, అందరూ ఒకేలా ఉంటారు కదా. సో ఒకళ్ళకి మీరు పలానా ఫ్రెండ్షిప్ని చాలా సీరియస్గా తీసుకోవచ్చు. మీ దృష్టిలో పార్టీ అఫిలియేషన్స్ కన్నా ఫ్రెండ్షిప్పే మెయిన్ అనుకోవచ్చు. కానీ మీ కౌంటర్ పార్టీ, మీ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్, హూస్ ఎవర్ ఇట్ ఈస్, బేస్డ్ ఆన్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్, ప్రాబ్లీ వాళ్ళ వ్యాలిడ్ రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు. కానీ వాళ్ళకి ఆ పర్టికులర్ టైంలో ఆ ఫ్రెండ్షిప్ ఆర్ రిలేషన్ ఏదైనప్పటికి కూడా ఆ టైంలో వాళ్ళ లైఫ్ సైకిల్లో ఏ స్టేజ్లో ఉన్నారో కూడా మనకు తెలియదు. మీరు చెప్పే లాజికల్ పాయింట్ కన్నా కూడా ఓకే, మీరు తీసుకునే పార్టీ స్టాండ్ మీ రిలేషన్ని సూపర్సీడ్ చేసి వాళ్ళకి మీ మధ్యన రిలేషన్షిప్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా చెప్తున్నా. చాలా ఫ్రెండ్షిప్స్, చాలా అని కాదు, ఒకళ్ళిద్దరితో ఐ హ్యాడ్ అ స్ట్రెయిన్డ్ ఫ్రెండ్షిప్ రిలేషన్ టుడే. ఒకప్పుడు నేను వాళ్ళతో మంచి ఫ్రెండ్షిప్తో ఉన్నాను కూడా. ఓకే, ఎస్పెషలీ వన్ పర్సన్ ఐ కుడ్ రికలెక్ట్ ఆన్ టాప్ ఆఫ్ ఎ మైండ్. సెకండ్ పర్సన్ కూడా ఎవరు లేరు. ఐ థింక్ ఇట్స్ ఓన్లీ విత్ వన్ పర్సన్. నేను నేమ్ ఎవరితో చెప్పను. బట్ ద పాయింట్ ఈస్ రిలేషన్షిప్ స్ట్రెయిన్ అయిపోతాయి. ఓకే, రిలేషన్షిప్ పాడైపోయి డ్యామేజ్ కూడా అయిపోతాయి. ఓకే, సో దాట్స్ ద సెకండ్ రీజన్ చెప్పకుండా ఉండడానికి. అండ్ థర్డ్ రీజన్ ఫ్రెండ్స్, మీరు క్లోజ్గా చూస్తే మీ ఇండివిజువాలిటీని, మీ వ్యక్తిత్వాన్ని, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని గౌరవించే వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడగరు. ఓకే, సరదాగా క్యూరియాసిటీ కొద్దీ ఆన్ అ లైటర్ నోట్ అడిగే వాళ్ళ గురించి, ఆ తక్కువ శాతం గురించి మాట్లాడలా, లెట్స్ కీప్ దెమ్ అసైడ్. బట్ ఎవరైతే మిమ్మల్ని ప్రొవోక్ చేసి స్పెసిఫిక్గా మీ ఏ పార్టీకి ఓటేసామని తెలుసుకోవాలనుకునే వాళ్ళు, దే ఆర్ నాట్ రెస్పెక్టింగ్ యువర్ ఇండివిజువాలిటీ. ఓకే, మీ వ్యక్తిత్వానికి ఎవరైనా వాల్యూ ఇస్తే దే విల్ నాట్ బ్రీచ్ దట్ ప్రైవేట్ జోన్. ఓకే, దాట్స్ ద థర్డ్ రీజన్ ఫర్ యూ టు నాట్ లెట్ దీస్ పాయింట్స్ అవుట్ ఇన్ ద పబ్లిక్. ఓకే, అండ్ ఫోర్త్ది, సీక్రెట్ బ్యాలెట్ అని పెట్టడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే ఇదే, ఇలాగ బకరాలు అవ్వకుండా, ప్రైవేట్ అఫైర్స్, జనాల ఎవ్రీడే లైఫ్స్ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి వాళ్ళు ఎలా ఓటు వేశారు అనేది పబ్లిక్లో అది డిస్క్లోజ్ చేయకూడదు అని చెప్పేసి సీక్రెట్ బ్యాలెట్ విధానాన్ని పెట్టారు. ఓకే, లెట్స్ యూజ్ దాట్ అండ్ కీప్ ఇట్ యాజ్ అ సీక్రెట్. దాన్ని సీక్రెట్గానే ఉంచండి. ఫ్రెండ్స్, బీ స్మార్ట్, బకరాలు అవ్వద్దు. ఇలాంటి కాన్వర్జేషన్స్ ఎవరన్నా క్రియేట్ చేస్తున్నా కూడా స్మార్ట్గా అవాయిడ్ చేయండి. ఓకే, నన్ను కూడా అడుగుతున్నారు సోషల్ మీడియాలో, పర్సనల్గా తెలిసిన వాళ్ళు మీద కాల్ చేసి అడుగుతున్నారు, రేపు కదా ఎలక్షన్స్, ఎవరికి ఓట్ వేయాలి, నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటని. ఈరోజు ఓట్ వేసాక కూడా ఎవరికి ఓట్ వేసావో చెప్పు అని చెప్పేసి. ఫ్రెండ్స్, నేనేం చెప్తున్నాను తెలుసా, నేను ఆనెస్ట్గా చెప్పేది ఒకటే. నేను మా మమ్మీ డాడీకి కూడా నేను ఎవరికి ఓట్ వేసానో నేను చెప్పను. ఓకే, సో నేను వాళ్ళకు కూడా చెప్పేది ఇదే. నేను మా పేరెంట్స్కి కూడా చెప్పను. సో లెట్స్ లీవ్ దట్ పాయింట్ దేర్ అని చెప్పేసి పొలైట్గా ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు ఐ వుడ్ రిక్వెస్ట్ దెమ్ టు లీవ్ దట్ కాన్వర్జేషన్ దేర్. ఓకే, ఎందుకంటే మా ఫాదర్ కూడా ఇదే చేస్తారు. ఓకే, మా ఫాదర్ని మా మదర్ అడిగినా, ఎవరు అడిగినా కూడా ఆయన ఎవరికి ఓటేశారని ఈ రోజుకి ఎవరికి చెప్పలేదు. ఏ ఎలక్షన్లోనే ఆయన ఓటేసింది ఎవరికి చెప్పలా. బికాజ్ హీ అండర్స్టూడ్ దీస్ థింగ్స్ అండ్ నేను కూడా గమనించాను. ఓకే, సో ఫ్రెండ్స్, లెట్స్ అండర్స్టాండ్ దిస్. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఓటు వేసాం కదా, ఇదిగోండి నేను ఓటేసాను. ఓకే, మీరు ఓటేసిన తర్వాత మీరు ఓటు వేసిన పార్టీ పవర్లోకి వస్తే మీరు సంబరాలు చేసుకోవడం కాదు, మీరు వాళ్ళని క్వశ్చన్ చేయాలి, పర్ఫామ్ చేయమని. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంకోటి గమనించండి, జూమ్ అవుట్ చేసి చూస్తే ఈ రోజుల్లో పొలిటికల్ పార్టీస్ గెలిచామని సంబరాలు చేసుకుంటారా, లేదా వాళ్ళు ప్రామిస్ చేసిన గోల్స్ మేము అచీవ్ చేసామని చెప్పేసి గర్వంగా సెలబ్రేట్ చేసుకుంటారా? ఎవరైనా అసలు మన ఆంధ్ర రాష్ట్రంలో, ఓకే లెట్స్ లీవ్ ద పాస్ట్, ఎప్పుడు జరగలేదు, బట్ ఇప్పుడైనా లెట్స్ సే మన ఫ్రెష్ మెమరీలో 2014 నుంచి తీసుకుంటే ఏ ఎలక్షన్లోనైనా ఇదిగో మేము పవర్లో ఉన్నాము, మేము చెప్పినవి అన్నీ చేసాం, చూడండి ఇది మా
మా మా యూనో మా గ్రేట్నెస్ అని చెప్పేసి వాళ్ళు సెలబ్రేట్ చేయడం మీరు ఎక్కడైనా చూసారా? ఇదిగో మేము ఇంత శాతం చేసుకున్నాం అని చెప్పేసి చెప్తున్నారు, కానీ నిజం సెలబ్రేషన్ ఎప్పుడు జరగాలి? మేము ప్రామిస్ చేసింది పబ్లిక్కి డెలివర్ చేసాం అన్న రోజున డిక్లేర్ చేసి సెలబ్రేట్ చేయాలి. ఆ రోజు మీరు ఓటేసినందుకు మీరు సెలబ్రేట్ చేసుకున్న యాజ్ ప్రైవేట్లీ యాజ్ పాసిబుల్ దానికి అర్థం ఉంటుంది. ఎందుకంటే దట్ ఈజ్ అ పర్ఫార్మెన్స్ మెట్రిక్. అది వదిలేసి ఓటు పవర్ మన ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు గెలిస్తే అదే ఆ గెలుపు. అది నిజంగా అది గెలుపా? టెక్నికల్గా ఎలక్షన్లో గెలిస్తే గెలుపా? మీరు నేను పొలిటికల్ పార్టీ, నేను లైఫ్లో పాలిటిక్స్లోకి రాను, బట్ లెట్స్ సే హైపోథెటికల్లీ మనం పొలిటికల్ పార్టీ లాంచ్ చేసి మనం ఎలక్షన్స్లో గెలిచామనుకోండి, మనం ఏమనుకుంటాం ఫ్రెండ్స్? నా ఒపీనియన్ అయితే మనకి గుండు మీద ఇంత పెద్ద కొండ ఉన్నట్టు. ఓకే, గుండు పగిలిపోయే జాబ్ అది. ఎందుకంటే చెయ్యాల్సిన ఎజెండా ఉంది కదా, అసలు సంబరం చేసుకోవడానికి ధైర్యం కూడా రాదు. ఎప్పుడు వస్తే సెలబ్రేట్ చేసుకోవడానికి? అదంతా మేము డెలివర్ చేసాం అన్న రోజు కదా అసలు సెలబ్రేషన్. అవి ఎవరైనా చేస్తున్నారు ఈ రోజుల్లో? ఎందుకు చేయట్లేదు అంటే మనం ఆ సెన్స్లో లేం కాబట్టి. యాజ్ పబ్లిక్ మనం ఏదో ఓటు ఎలక్షన్స్లో గెలిస్తే ఇంకా గెలిచేసినట్టే, డెమోక్రసీలో మన డెవలప్మెంట్ అయిపోయినట్టే మన స్టేట్ అనే భ్రమలో భ్రాంతిలో పడి కొట్టుకుంటున్నాం కాబట్టి ఆ పిచ్చి మాయలో పడిపోతున్నాం మనం అంతా. ఓకే ఫ్రెండ్స్, అసలు ఫ్యూచర్లో ఎలా ఉండాలంటే ప్రాబ్లీ ఇన్ ద నెక్స్ట్ 5-10 years, ఐ డోంట్ నో ద టైం పీరియడ్, ఇలాగ మనలా థింక్ చేసే వాళ్ళందరూ పెరిగి ఏమవ్వాలి అంటే ఎలక్షన్స్ రోజు సెలబ్రేట్ చేసుకోవడానికి భయపడాలి పొలిటికల్ పార్టీస్. అరే మనం సెలబ్రేట్ చేసుకుంటే పిచ్చోళ్ళలాగా మనమే సెలబ్రేట్ చేసుకుంటారా? ఎవడు దేకను కూడా దేకడు. ఓకే, కానీ వీళ్ళు పబ్లిక్ ఫారమ్స్లో తోలు తీసి అవతల పడేస్తారు టాపిక్స్ మీద, పాయింట్స్ మీద, పర్ఫార్మెన్స్ మీద. సో మనం సెలబ్రేట్ చేసుకోవడం కాదు, మనం ముందున్న టాస్క్ అసలు సీరియస్ రెస్పాన్సిబిలిటీస్ ముందున్నాయి అని చెప్పేసి పొలిటికల్ పార్టీస్లో ఆ ఫ్లేవర్ మారిపోవాలి ఫ్యూచర్లో. వాళ్ళు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి? దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ అకంప్లిష్డ్ ఇన్ ఇరిగేషన్, దిస్ ఈజ్ డన్, సో లెట్ సెలబ్రేట్. ఆర్ పలానా రూల్ ఆఫ్ లాలో, ఆర్ యూ టేక్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఇలాగా వాళ్ళు అచీవ్మెంట్స్ని మీట్ చేసిన రోజు వాళ్ళు పబ్లిక్లోకి వచ్చి ఇదిగో మేము ఇలా దిస్ ఈజ్ అన్ అచీవ్మెంట్ డే అన్నట్టుగా పెట్టిన దానికి ఒక సెన్స్ ఉంది. ఓకే, అది కాకుండా ఇలా ఉంటున్నారంటే మనం ఈ పిచ్చి మాయలో పడిపోయి అనవసరంగా బకరాలు అవ్వడం వల్లే. ఓకే ఫ్రెండ్స్, టు స్టిమ్యులేట్ దాట్ లైన్ ఆఫ్ థింకింగ్ నేను ఈరోజు ఓట్ వేసిన రోజు ఇది నేను మీకు చెప్పాలని స్ట్రాంగ్గా ఫీల్ అయ్యి నేను ఈ వీడియో చేశాను. లెట్ మీ నో యువర్ థాట్స్. ఇందులో సెన్స్ ఉందా లేదా? మనం ఎవరికి ఓటేసామో మనం చెప్పుకోవాలి, అసలు ఎవడేమనుకుంటే మనకేంటి, మనం తోప్ తురుం ఖాన్ మనం చెప్పాలి అని చెప్పేసి అనుకుంటారా? ఈ పొలిటికల్ పార్టీస్ నిజంగా ఎలక్షన్ రిజల్ట్స్ రోజు గెలిచి సెలబ్రేట్ చేస్తే అందులో సెన్స్ ఉందనుకుంటున్నారా లేదా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ.